క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను అని దేవుడు ప్రత్యేకమైన రోజు. ఈరోజు మొదటి రోజు, కొత్త సంవత్సరం, కొత్త రోజు, జనవరి 1 మొదటి తారీఖు రోజు దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువు వారు. అయిపోయిన సంగతులు కాదు, ఇంకా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నాయి కదా, ఇంకా పాత కార్యాలు, పాత సంగతులు. నా జీవితమే సంగతులు జరుగుతున్నాయి కదా, నా జీవితం మారలేదు, మారిపోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు. క్రొత్త సంగతులు అంటే నీ పట్ల ఇంతవరకు నువ్వు చూసి ఉన్నటువంటి కార్యం కాకుండా ఇప్పటిదాకా చూడలేని గొప్ప కార్యాలుగా ఉన్నటువంటి గొప్ప ఉద్దేశంలో ఉన్నటువంటి గొప్ప కార్యాలని కొత్త సంగతులుగా నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుడు. కాబట్టి పెళ్లి విషయంలో సరే, నీకు గర్భసంతానము ఇచ్చే విషయంలో సరే, నీకు వృద్ధాప్యంలో, ముసలితనంలో, తినడానికి తిండి లేని స్థితిలో, తాగడానికి నీళ్ళు లేని స్థితిలో, కట్టుకోవడానికి బట్టలు లేని స్థితిలో, ఉండడానికి ఇల్లు లేని స్థితిలో, సంపూర్తిగా నీకు ఏదైతే కొద్దుగా ఉంటుందో, ఏదైతే నీకు లేకుండా ఆగుతూ వచ్చిందని నువ్వు అనుకుంటూ వస్తున్నావు, అటువంటి వాటిని సంపూర్తిగా పాత వాటిని అన్నింటినీ తీసేసి కొత్త సంగతులను నీకు తెలియజేస్తుంటున్నాడు దేవుడు. కాబట్టి మనస్ఫూర్తిగా దేవుడు కొత్త సంగతులు జరిపించాలని, కొత్త సంగతులు చేయాలని దేవుడు గొప్పగా ఉద్దేశిస్తున్నాడు, కోరుతున్నాడు. కాబట్టి మన దేవుడు మన తండ్రి యేసు ప్రభువు నీ పట్ల, నీ జీవితం పట్ల కొత్త సంగతులు తెలియజేయాలని చూస్తున్నాడు. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవునికి కనిపెట్టాలి. దేవుని ఉద్దేశంలో కృతజ్ఞతాపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవునికి మహిమకరంగా, దేవునికి ద్రోహి అన్నటువంటి పేరు తెచ్చుకోకుండా, చెడ్డ పేరు, అనేక రకాల దూషణ ద్వేషణ కాకుండా నువ్వు సంపూర్తిగా ఉండాలని దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి నిన్ను నీ యొక్క జీవితంలో కొత్త సంగతులను తెలియజేస్తూ అంటున్నాడు. కొత్త సంగతులు తెలియజేయడం అంటే చెప్పడం కాదు, నీ పట్ల, నీ జీవితం పట్ల గొప్ప అద్భుతమైన ఆచరణ, గొప్ప కార్యాలని కొత్త సంగతులుగా మార్చి కొత్త సంగతులు నీకు తెలియజేసేంత గొప్పగా చేస్తానని మాట్లాడుతూ, ఖచ్చితమైన గొప్ప అద్భుతమైన ఆచరణ, గొప్ప సర్వశక్తి గల సంపూర్తి తాను సంపూర్తిగా కోల్పోయి తాను సంపూర్తిగా సర్వస్వాన్ని నీకోసం అప్పగించుకుంటూ వచ్చేంత గొప్పగా మాట్లాడుతూ, గొప్పగా ప్రేమించేంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు, దిగి వచ్చినాడు, గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువు. కొత్త సంగతులు నీ పట్ల, జీవితం పట్ల గొప్ప చేసేంత గొప్పగా మాట్లాడుతూ, గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువు వారు. నా కుటుంబం మారలేదు అనుకుంటున్నామేమో, నా పిల్లలు మారలేదు, నా భార్య మారలేదు అని అనుకుంటున్నామేమో. కానీ సమస్తం, నీ ఇంటిని, ఒంటిని, ఇల్లుని, ఆఫీస్ని, జాబుని, పనిని, ప్రతి ఒక్కటి సమస్తం సంపూర్తిగా మార్చేసి కొత్త సంగతులుగా, కొత్త వాటిని చేసేంత గొప్పగా మాట్లాడుతూ, అద్భుతమైన ఆచరణ, గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు, మన సర్వశక్తి వల్ల మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువు వారు.